మనం ఇక్కడ పే చేసి కూడా స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. నాకు చాలా ఆరాటంగా ఉంది లోపలికి వెళ్ళిపోవాలని చెప్పి. షేరింగ్ ఈజ్ కేరింగ్ టీచర్ నాకు ఇల్లు. థ్యాంక్ యూ గోదావరి. హలో గైస్, మరి కొత్త వీడియోతో అయితే నేను మీ అందరి ముందుకు వచ్చేసాను. రైట్ నౌ నేను వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట. సో ఈరోజు మనము ఆరెంజ్ వందే భారత్లో విశాఖపట్నం నుంచి విజయవాడకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఇది నేను ఎప్పటి నుంచో చెయ్యాలి అని అనుకున్నాను. నార్మల్ వందే భారత్లో ఎక్కున్నా, కానీ ఆరెంజ్ వందే భారత్ ఎప్పటి నుంచో ఎక్కాలని అనుకుంటున్నా, కానీ ఈరోజు కుదిరింది అది. సో ఈరోజు అయితే మనము విశాఖపట్నం నుంచి విజయవాడకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ UMR00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎప్పుడో 7th క్లాస్లో వచ్చా ట్రైన్లో విశాఖపట్నంకి. అంటే ఒక 2-3 టైమ్స్ వచ్చా, బట్ ట్రైన్లో ఇదే మళ్ళీ సెకండ్ టైం రావడము. స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 1 అయితే అవుతుంది. నా ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:35కి. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ నాకు తెలిసినంత వరకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే వస్తుంది ట్రైన్. గేట్ నెంబర్ 1. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం లోపలికి. డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ గురించి ఏమైనా ఇచ్చారా చూద్దాం. ఏమి ఇవ్వలే. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20708 అన్నమాట. ఇంకా అయితే డిస్ప్లే బోర్డులో మన ట్రైన్ గురించి ఏమి వేయలే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే వచ్చేసామన్నమాట. సో మన ట్రైన్ కూడా మ్యాక్సిమమ్ 7కే రావచ్చు. 20708 వందే భారత్ ఎక్స్ప్రెస్. సో విశాఖపట్నంలో మనం చూసుకున్నట్టయితే 8 ప్లాట్ఫామ్స్, 2 టెర్మినల్ గేట్స్ అయితే ఉంటాయి. విశాఖపట్నం స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. ఫైనల్లీ మన 20708 వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అనుకున్నట్టే వచ్చేసింది. సో మన ట్రైన్ అయితే ఆన్ టైం ఉందన్నమాట. సో నాకు చాలా ఆరాటంగా ఉంది లోపలికి వెళ్ళిపోవాలని చెప్పి. వెళ్ళిపోదాము. సో ఇది టోటల్ 8 కోచెస్తో అయితే నడుస్తుంది అనమాట ఈ ట్రైన్. దీంట్లో 7 చైర్ కార్ కోచ్లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేడ్ ఇన్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ అని అయితే రాస్తుంది. మన కోచ్ నెంబర్ వచ్చేసి C5 74 సీట్ నెంబర్. వెళ్ళిపోదాం లోపలికి. వావ్, చాలా సెక్సీగా ఉంది ట్రైన్. గైస్, మన ఈ 20708 విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. అయ్యయ్యో, ఫైనల్లీ ఐ మీన్ ఆరెంజ్ వందే భారత్. చాలా ఎక్సైటింగ్ ఉంది, బట్ లోపలైతే ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు. ట్రైన్ కలర్ అయితే మారిందనమాట మనకి, ఆరెంజ్ అండ్ గ్రే కలర్. సో పోదాం లోపల సీట్లోకి. నేనైతే విండో సీట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నార్మల్గా మనకి వందే భారత్ ట్రైన్స్లో ఉన్నట్టే సీసీ క్యామ్స్. సో ఇక్కడ వచ్చి ఇది మీకు తెలుసు కదా, నేను నార్మల్గా చెప్తుంటాను ట్రైన్స్లో మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్గా ఏమన్నా ఉంటే మాత్రము ఈ బటన్ అయితే పుష్ చేసి మనము లోకో పైలట్తో అయితే మాట్లాడొచ్చు అనమాట. ఈ ట్రైన్లో మనం చూసుకున్నట్టయితే పర్ కోచ్కి చైర్ కార్ కోచ్లో వచ్చేసి మనకి ఒక్క కోచ్లో 78 సీట్ కేపబిలిటీ అయితే ఉంటుంది అనమాట. పోదాం లోపలికి. నా బ్యాగ్ ఆడ పెట్టేద్దాం. సో దీంట్లో కూడా సేమ్ బటన్. లోపల ఈ విధంగా ఉంది. మొత్తము 3x2 అన్నమాట సీటింగ్ దీంట్లో. సో ఇక్కడ డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. ఆ వందే భారత్లో ఈ వందే భారత్లో ఏం చేంజ్ అవ్వలేదు. విశాఖపట్నం సికింద్రాబాద్ అయితే పడుతుంది. సో ఇక్కడ మనకి స్పీడ్ కూడా చూపిస్తుంది అనమాట, ఎంత స్పీడ్ పోతుంది అనేసి. బాగుంది లోపల. నేనైతే విండో సీట్ తీసేసుకున్నాను. సో అన్ని ట్రైన్స్లో వందే భారత్లో చూసుకున్నట్టే మనకి ఈ ట్రైన్లో కూడా సేమ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో అక్కడ లైట్స్ పైన కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సాకెట్స్ ఉంటాయి మనకి. నా GoPro అయితే ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. సో ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్ హోల్డరు. సో ఒక న్యూస్ పేపర్ అయితే మ్యాండేటరీకి ఇస్తారు మనకి దీంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే చాలా పీస్గా చాలా బాగుంది. అసలుకి చాలా నీట్నెస్ ఉంది. ఇంకా నీట్నెస్ అంటేనే వందే భారత్. గైస్, యాక్చువల్గా అయితే మన విశాఖపట్నం స్టేషన్ పేరు వచ్చేసి వాల్తే రైల్వే స్టేషన్ అని అయితే ఉండేదన్నమాట. సో 1987లో దీన్ని విశాఖపట్నం జంక్షన్ అని చెప్పి అయితే రీనేమ్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఇండికేషన్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా 2:35కి మా 20708 వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే దూసుకొని వెళ్ళిపోద్ది. బాయ్ బాయ్ విశాఖపట్నం. గైస్, మన ఈ 20708 ఆరెంజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మన తెలుగు రాష్ట్రాల్లో 5వ వందే భారత్ అండ్
ఫస్ట్ రివర్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నమాట. యాక్చువల్గా అయితే మనకి విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clock 16 కోచులతో నడిచే వైట్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి ఈ 8 కోచెస్తో నడిచే మినీ వందే భారత్ అయితే స్టార్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి 16 కోచెస్తో నడిచే వందే భారత్ స్టార్ట్ అయితే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఈ ఆరెంజ్ మినీ వందే భారత్ 5కి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే ఈ ట్రైన్కి ఆ ట్రైన్కి మొత్తం కలిపి పర్ డేకి అటు నుంచి ఇటు నుంచి అటు మొత్తం 4 ట్రిప్స్ అయితే పడతాయి. ఈ ట్రైన్ అయితే మనకి 2:35కి స్టార్ట్ అయింది కదా సికింద్రాబాద్కి. ఇదే టైంకి సేమ్ టైంకి మనకి సికింద్రాబాద్ నుంచి ఆ 16 కోచెస్ ఉంది చూసారా ఎర్లీ మార్నింగ్ వెళ్ళే ట్రైన్, ఆ ట్రైన్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 699 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 8 గంటల 45 నిమిషాల్లో అయితే కవర్ చేస్తుంది. అదే నేనైతే విజయవాడ దాకా ట్రావెల్ చేస్తున్నాను. అదే విశాఖపట్నం నుంచి విజయవాడకి అయితే 350 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ని ఈ ట్రైన్ 4 గంటల్లో అయితే కంప్లీట్ చేస్తుంది అనమాట. ఇందాక వీడియో తీసుకుంటా ఉంటే అసలు టీసీ వచ్చాడు. టీసీ వచ్చేసి అసలు తీయకూడదు దీంట్లో వీడియో, అసలు కేసు అవుతుంది అది ఇది అన్నాడు. మీ దగ్గర ఏమన్నా ఐడి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. నా ఛానల్ ఉంది, నేను ఇట్లా యూట్యూబర్ని అని చెప్పాను. చెప్తే అసలు తీయకూడదు అని చెప్పారు. నార్మల్గా ట్రైన్స్లో ఎక్కినప్పుడు ఏంటంటే మేము జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే కదా వస్తాము. అలా ఏం చేయకుండా ఆయన ఏం చెప్తాడంటే కొంతమంది వీడియోస్ తీసుకుంటా ఇట్లా డోరుల దగ్గర నించొని పడిపోయి చచ్చిపోయారు కదా, అందుకని చెప్పి తీయొద్దు అంటున్నాము అని చెప్పారు. కానీ నేను అలా ఏం చేయట్లేదు కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్, అందుకని చెప్పి అట్లా చెప్తే ఇంకా తీయొద్దు అని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కెమెరా పక్కన పెట్టేశాను నేను. అంటే ఈ వీడియో వల్ల నలుగురికి ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో, ఎవరికన్నా తెలియదు ఈ ట్రైన్స్ గురించి, వాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే అంటే లైక్ ఈ వీడియో చూసి వాళ్ళకి ఏమన్నా తెలుస్తుంది కదా, అందుకని చెప్పి ఇట్లా చేస్తుంటాము. కానీ ఆయన ఏమో అలా అన్నాడు, ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా కామ్గా అయిపోయాను. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి దీంట్లో, వెస్ట్రన్ స్టైల్. సో ఫ్లష్ మొత్తం అంతా బాగుంది, స్మెల్ కూడా అసహ్యంగా ఏం లేదు. ట్రైన్ కూడా బాగుంది, మొత్తం పీస్గా ఉందన్నమాట. సో మనకి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి ఈ ట్రైన్కి టోటల్ 7 స్టాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ స్టాప్స్ వచ్చేసి మనకి విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, ఖమ్మం, ఇంకా లాస్ట్ సికింద్రాబాద్ జంక్షన్. సో ఈ ట్రైన్ ఇనాగ్రల్ జర్నీ వచ్చేసి మనకి 12 మార్చ్ 2024లో అయితే జరిగింది. కమర్షియల్ జర్నీ వచ్చేసి 13 మార్చ్ 2024లో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎట్ ద సేమ్ టైం మనకి విశాఖపట్నం టు పూరి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ చేశారు, సేమ్ మినీ వందే భారత్. సో అది దాంట్లో స్టార్టింగ్ వచ్చేసి మనకి విశాఖపట్నం టు పూరి వందే భారత్ అన్నారు. దాని తర్వాత వచ్చేసి మనకి విశాఖపట్నం టు భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని అయితే చేంజ్ చేశారనమాట. బయట క్లైమేట్ అయితే ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది, మబ్బులు వచ్చేసినాయి, ఫుల్ డార్క్ అయిపోయింది చూడండి. హెవీ ఉంది అసలు క్లైమేట్, వాన పడుతుందేమో. సూపర్ ఉంది అసలు. గాయ్స్ నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి 915 రూపాయలు అయితే పడింది. సో ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్టయితే దగ్గర 2000 చిల్లర అయితే ఉంది టికెట్. సో నేనైతే ఫుడ్ ఏమి ఇంక్లూడ్ చేసుకోలేదు, స్నాక్స్ కూడా ఏమి ఇంక్లూడ్ చేసుకోలేదు. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ అడిగాను నేను మీకు చెప్పడానికి. సో ఒకవేళ స్నాక్స్ కావాలనుకుంటే ఒక 100 రూపీస్ మనం ఇక్కడ పే చేసి కూడా స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. నేను ఫుడ్ ఏమి ఇంక్లూడ్ చేసుకోలేదని చెప్పి ఒక కేక్ జార్ అయితే తెచ్చేసుకున్నాను, ఇది తినేద్దాం ప్రస్తుతానికి. సో మనం చూసుకున్నట్టయితే దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసి 80 అన్నమాట, 130 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. మన ఫస్ట్ స్టాప్ అన్నమాట ఇది, సామర్లకోట రైల్వే స్టేషన్. సో ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SLO అనమాట. ఇక్కడ టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది జర్నీ. సామర్లకోట జంక్షన్లో మన ట్రైన్కి 2 minutes స్టాప్ ఉంటుంది. ఫైనల్గా రాజమండ్రి రైల్వే స్టేషన్, ఇక్కడితో మన జర్నీ అయితే 211 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. రాజమండ్రి స్టేషన్ కోడ్ చూసుకున్నట్టయితే RJY అనమాట. ఇంకా మన లాస్ట్ స్టాప్ విజయవాడ, ఇంకా నెక్స్ట్ స్టాప్ ఏం లేదు మనకి. ఇక్కడైతే మన ట్రైన్కి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది రాజమండ్రిలో. హలో రాజమండ్రి. రాజమండ్రి నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఈయన నన్ను సబ్స్క్రైబ్ చేశాడు ఇప్పుడే. హాయ్ కరో.
हाय करो अच्छा लगा मेरा ब्लॉग बहुत बढ़िया थैंक यू ब्रिज చూడండి గోదావరి బా ఏందిడా ఈ వాటర్ మార్క్స్ వల్ల మీకు బాగా కనిపించట్లేదు అనుకుంటా అట్నుంచి చూద్దాం ఒకసారి ఇటు కూడా వాటర్ పడిపోయింది ఈ వాటర్ పడకుండా ఉంటే వ్యూ మంచిగా ఉండేది మనకి ఇది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట పైన రోడ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ మీద ఈ కింద వచ్చేసి మనకి ఇట్లా ట్రైన్ వెళ్తుంది అనమాట సో విజయవాడ చూసుకున్నట్టు ఇది విజయవాడ బ్రిడ్జ్ వచ్చేసి ఇంకా చిన్నది మనకి ఈ బ్రిడ్జ్ అయితే చాలా పెద్దది చూడండి పోతుంటే వస్తానే ఉంది సో దీంట్లో అయితే మేము స్నేహితులం అయిపోయాము చూడండి షేరింగ్ ఈజ్ కేరింగ్ టీ ఇచ్చారు నాకు ఇల్లు ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ అయిపోయాం మేము అందుకని టీ ఇచ్చారు నాకు బాగుంది నేను టీ తాగని నార్మల్గా ఆయన ఇచ్చాడు ఇంకా కాదని లేక ఫైనల్లీ మన 20708 చాలా ల్యాగ్గా తీసుకొచ్చింది అనమాట 20 minutes లేట్ ట్రైన్ గైస్ ప్రెజెంట్ ఈ విజయవాడ జంక్షన్ అయితే 4th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా సో ప్రెజెంట్ ఈ విజయవాడ జంక్షన్లో ఇంకో 2 ప్లాట్ఫామ్స్ అరేంజ్ చేయడానికి ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అయితే చేసేసారనమాట ఈ 2 యాడ్ అయ్యి 12 ప్లాట్ఫామ్స్ సెట్ అయిన తర్వాత విజయవాడ జంక్షన్ ఇండియాలోనే 2nd బిజియెస్ట్ రైల్వే స్టేషన్గా మారడానికి సిద్ధంగా ఉంది బట్ దీనికన్నా బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ముందు ప్లేస్లో ఉండేది మాత్రము ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఇన్ ముంబై అనమాట విత్ 18 ప్లాట్ఫామ్స్ ఈ విజయవాడ జంక్షన్ రోజుకి దాదాపు 500 ట్రైన్స్ అంటే డిఫరెంట్ ప్యాసింజర్స్ అండ్ డిఫరెంట్ గూడ్స్ ట్రైన్స్ అయితే ఈ జంక్షన్ నుంచి క్రాస్ అవుతాయి సో ఇక్కడి నుంచి అయితే మన ట్రైన్ రివర్స్ అయితే అయిపోద్ది అనమాట యాక్చువల్గా అయితే ట్రైన్ రివర్స్ అవ్వాలంటే లోకోని అయితే చేంజ్ చేయాలి దీంట్లో అలా ఏముండదు లోకో పైలట్ అయితే చేంజ్ అయిపోతాడు అనమాట సో గాయస్ అదనమాట మన 20708 వందే భారత్ ఎక్స్ప్రెస్ సంగతి అయితే సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే బాగుంది ట్రైన్ అయితే సో మీలో ఎవరైనా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి లేదా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి ట్రావెల్ చేయాలనుకుంటే సో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి అయితే 20707 అనమాట ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి అదే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి అయితే 20708 మీలో ఎవరన్నా ఈ ఆరెంజ్ వందే భారత్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ నెంబర్ ట్రైన్ అయితే బుక్ చేసుకోండి సో నేనైతే విజయవాడకు వచ్చేసాను సో చాలాసార్లు చెప్పుకుంటాను విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చేసి BZA అండ్ విజయవాడలో మొత్తం మనకి 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి 3 టెర్మినల్ గేట్స్ అయితే ఉంటాయన్నమాట సో గాయ్స్ అది వీడియో సంగతి అయితే సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సీ